మన లేడీస్కి ఎంతో ఇష్టమైన నగలను చూస్తేనే ఆ కిక్కే వేరబ్బా. నగలంతా ఒకే దగ్గర ఉండే ఆడవాళ్ళు ఏమైపోతారో తెలుసా? చంద్రముఖులబ్బా, చంద్రముఖులు. వాటి డిటైల్స్ లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ ఉండేటువంటి 916 నెక్ లాకెట్ ఫుల్ వీడియో వచ్చేసింది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనిని పీజీటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ ఉండేటువంటి ట్రెడిషనల్ ట్రెండింగ్ స్టోన్ వర్క్, నగిషి వర్క్, యాంటీ వర్క్ ఫుల్ ప్లెడ్జ్డ్ నెక్ లాకెట్స్ ఫుల్గా అంటే దాదాపు 8 గ్రామ్స్ నుంచి 80 గ్రామ్స్ ఉండేంత వరకు నెక్లెస్ డిజైన్ అయితే ఇవాళ షాపింగ్ అయితే చూపెట్టేస్తానబ్బా. ఫస్ట్ మ్యాంగో హారం అనమాట విత్ స్టోన్స్. నెక్స్ట్ నగిషి వర్క్ ఉండే యాంటిక్ లక్ష్మీ హారం సెట్, కొంచెం డీప్గా డీటెయిల్స్గా విత్ వెయిట్, ప్రైజు, ఎక్కడ అవైలబిలిటీ అన్నీ క్లియర్గా చూపెట్టేస్తాను. అన్నట్టు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అయిపోండి అబ్బా. మనకి బాగా ఇష్టమైనటువంటి లక్ష్మీహారం ఇది 2 in 1 అండోయ్. 2 పక్కల ఒకేలాగా స్టోన్స్ కనిపిస్తాయి అన్నమాట. పెరల్ సెట్ చాలా లైట్ వెయిట్ అండి. 12 to 13 గ్రామ్స్ మధ్యలోనే ఉంది. 916 చాలా సూపర్గా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఎట్టయినా తిప్పేసుకోవచ్చు, నెక్ లాకెట్ కానీ పెట్టుకోవచ్చు. పిల్లలకైతే ఆమ్లెట్ బాజుబందీ అంటాం కదా, సో అలానూ వాడుకోవచ్చు. ఇంకొంచెం చిన్న పిల్లలకైతే వడ్డానంగా కూడా కన్వర్ట్ చేసుకొని చైన్ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రంట్ అయితే సూపర్ డూపర్గా ఉంది. 2 in 1 అంటే 2 పక్కల మనం ఎలా చూసినా స్టోన్ అయితే కనిపిస్తుంది. చాలా లైట్ వెయిట్ సూపర్ ఉంది. ఎవరికైనా కావాలంటే మాత్రం ట్రై చేసేసిండబ్బా. 916 ప్యూర్. నెక్స్ట్ వచ్చి లక్ష్మీదేవులండ హో విత్ పరల్ హ్యాంగింగ్ ఉండేటువంటిది. లక్ష్మీదేవి గోపురంలో ఉందండి. సేమ్ ఇలాంటిది ఆర్డర్ ఇచ్చి చేపెట్టారు. సో అది వచ్చి లక్ష్మీదేవి బయట వచ్చేసింది. సో దాన్ని కూడా చూపెట్టేస్తాను. కింద పరల్ హ్యాంగింగ్ ఉంది కదా, దీనికైతే లోపల అంటే ఆర్డర్ ఇచ్చి చేయించిన దానికైతే ప్యూర్ గోల్డ్ హ్యాంగింగ్. నెక్స్ట్ స్టోన్స్ అస్సలు లేకుండా చేయించారు. ఇక్కడ వచ్చి స్టోన్స్ అయితే ఉన్నాయి, రెడ్ కలర్ స్టోన్స్, మిడిల్లో గ్రీన్ కలర్ స్టోన్ అట్లా. ఇదొక మోడల్ అండి. గుట్టపూసల్లో ఇదొక రకము, లక్ష్మీదేవుల్లో ఇదొక రకము. అంటే స్టోన్స్ ఇన్విజిబుల్ అంటే దూరం నుంచి అంత కనిపించలేదని మన వాళ్ళు అడగటంతో కొంచెం క్లోజ్గా కానీ పెట్టి చూపెడుతున్నాను. కానీ ఇది వేస్తే చాలా బాగుందబ్బా. కొంచెము నెక్ సైజ్ చిన్నగా ఉండేటువంటి వాళ్ళకి కానీ, కాలేజ్ గోయింగ్ పిల్లలకు కానీ చాలా బాగుంటుంది. ఇది ట్రెండింగ్. మన ఫ్లెక్సిబుల్ లాకెట్లలో ఇది ఒక రకం అనమాట. పచ్చలు, ఇంకోటి పింక్ కలర్ కూడా స్టోన్స్ ఉంది. కింద వచ్చి పెరల్ హ్యాంగింగ్ కంప్లీట్ అల్లిక తల్లిక అంటారు చూడండి, ఆ విధంగా లైట్ వెయిట్ అండి. ఎంత వెయిట్ ఉంటుంది అనుకుంటున్నారు? 16 గ్రామ్స్ అండి. స్టోన్ వెయిట్ దోసేస్తే అరౌండ్ 15 గ్రామ్స్ అలా పడుతుంది అనమాట. ఇవి చాందాలి కమ్మలు ఇప్పుడు నేను సెట్ చూపెట్టాను కదా, దానికి సెట్ అయ్యేట్టు కొన్ని అంటే 1 or 2 సెట్స్ అయితే చూపెట్టారు. రిలేటెడ్ సెట్కి రిలేటెడ్ మనకి సెట్ అయ్యే మ్యాచింగ్ జ్యువెలరీ అనమాట. ఇది చాలా అంటే ప్యూర్ గోల్డ్తో ఉంది కదండి, చాలా తక్కువ స్టోన్ అయితే ఉందన్నమాట. ఇది కానీ దాదాపు 2 సవర్ల వెయిట్ అయితే ఉందండి. కానీ మనకి లాకెట్లు మాత్రం చాలా తక్కువ వెయిట్కి వచ్చింది. ఇది 15 గ్రామ్స్ పడ్డాదండి స్టోన్ వెయిట్ లేకుండా. నెట్ అయితే 20 గ్రామ్స్ ఏమో పడ్డది. కంప్లీట్గా కింద ముత్యాలు పచ్చలు హ్యాంగింగ్ అనమాట. స్టోన్స్ అయితే రెడ్ పింక్ అయితే ఉంది. లక్ష్మీదేవులేనండి అటాచ్ చేసి ఉంటుంది కదా, కాకపోతే ఇవన్నీ ఫ్లెక్సిబుల్గా ఉన్నాయన్నమాట. మనం ఎంత నలిపినా ఇది చేసుకున్నా ఎరగటము ఇదవటము గట్టిగా ఉండటం అట్లా అంతా ఏం లేదు. కేరళ ఫినిషింగ్ కట్టింగ్ తీసుకున్నాం అనుకోండి, అది ఉంచితే పాడైపోద్ది కదా. సో నేను కమ్మలు కానీ కొన్ని అయితే పెట్టే చూపెట్టేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా చూపెడితే అంత విజిబుల్గా అనిపించలేదంటే కొంచెం మెడకి ఎలా వేస్తే ఎలా ఉంటుంది. నేనే కదా మా కజిన్కి కానీ ఎలా ఉండిందో ఒక లుక్ అయితే చూపెట్టేస్తాను. నాకైతే కొంచెం నెక్ చిన్నగా ఉంది కదా, సో నాకు ఒకలాగా అనిపించింది, తనకి ఇంకోలా అనిపిస్తుంది. సో ఎవరెవరికి ఎలా ఉంటుంది, మన లేడీస్కి ఏదేది ఇష్టము, కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, కొన్ని రకాల నగలు చేయించుకోవాలని, కొన్ని రకాల డిజైన్స్ ఉండాలని, కొన్ని రకాల మోడల్స్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. నెక్లెస్ మేళా వచ్చి అక్షయ తృతీయకి పెడతారండి మమతా జ్యువెలర్స్లో. ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, నేను వేసిన దానికి తను వేసిన దానికి వేరియేషను, అందుకనేసి పెట్టి మరి కొన్ని క్యాప్చర్ అయితే చేసి చూపెట్టేశాను. ఒక్కొక్కరి నెక్కి ఒక్కొక్కలాగా సెట్ అవుతుంది అనమాట. కొందరికి హెవీగా అనిపించవచ్చు, కొందరికి సింపుల్గా అనిపించవచ్చు. వాళ్ళ నెక్ ఇదిని పట్టించి సైజుని పట్టించి హైట్ని పట్టించి వేరియేషన్ కలర్ని పట్టించి కూడా మారిపోతుందండి. లక్ష్మీదేవి వజ్రాల కిరీటం పొదిగి కింద పచ్చలు కెంపులు అంటే వైట్ స్టోన్స్ హ్యాంగింగ్ ఉన్నటువంటి సెట్ అనమాట. ఇవంతా అరౌండ్ 15 to 24 గ్రామ్స్ మధ్యలోనే ఉన్నాయండి.
8 గ్రామ్స్లో ఉండేది, కానీ నేను చూపెడతాను. అది బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట. కంప్లీట్ జ్యువెలరీ షాపింగ్ అయితే పెడదామని చాలా రోజులుగా పోస్ట్ పోన్ చేసేసాను. కాకపోతే డిమాండ్ మేరకు కంప్లీట్గా షేర్ అయితే చేస్తూ ఉన్నాను. ఎవరికైనా కావాలంటే మాత్రం పనికి వస్తుంది కదా, ఈ మోడల్ ఇలాంటి ఐడియా ఉంటుంది, ఎంత వెయిట్లో చేయించుకోవాలని ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు అందరికీ గోల్డ్ కాస్ట్ చూసి భయపడిపోయిందంటే లైట్ వెయిట్లో హెవీ లుక్ ఉండాలని అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ స్టోన్ అనుకున్నారు, కాదండి ఇది స్టోన్ కాదు, ఇది అంటారు చూడండి ఎనామిల్ కోటింగ్ అంటారు చూడండి, ఆ ఎనామిల్ కోటింగ్. ఈ కింద ఉన్నటువంటి రెడ్ కానీ పైన కానీ, పైనది మాత్రం పచ్చలు తప్ప రిమైనింగ్ అంతా ఎనామిల్ కోటింగ్ ఉండేటువంటి యాంటిక్ ఫినిష్ ఉండేటువంటి లక్ష్మీదేవి పైన పెద్ద కిరీటంతో, కింద ఒక హ్యాంగింగ్ పెరల్ హ్యాంగింగ్, గోల్డ్ బాల్ హ్యాంగింగ్తో 1 by 1 స్టెప్ బై స్టెప్ ఉన్నటువంటి సెట్ అండి. అది ఎంత అనుకున్నారు, 16 గ్రామ్స్ అలా పడుతుంది. ఇదైతే 80 గ్రామ్స్ అండో. లక్ష్మీదేవి బ్రైడల్ జ్యువెలరీ షేట్లో ఉన్నటువంటి జ్యువెలరీ అనమాట. కంప్లీట్ గోల్డ్ వచ్చిన కింద లక్ష్మీదేవి కాడికి వచ్చే లోపల చుట్టూ వచ్చి పచ్చలు పింక్, పచ్చ అండ్ పింక్ స్టోన్స్ అన్నిటికీ. నెక్ హారం వచ్చి 4 సవర్లు, మిడిల్ హారం 6 సవర్లు, లాంగ్ హారం వచ్చి 10 సవర్లు అనమాట. దీనికి గాజుల సెట్ ఒకటి ఇచ్చారు. త్రోట్ కంప్లీట్గా 240 గ్రామ్స్లో సెట్ అయితే వచ్చేసింది విత్ కమ్మల్ సెట్తో కూడా అండి. ఆ కమ్మల్ సెట్ కానీ చూపెట్టేస్తాను. ఇదేనండి ఆ కమ్మల్ సెట్. కంప్లీట్ సెట్ 240 గ్రాములతో సెట్ అయితే వచ్చేసింది. నేను షార్ట్లలో పెట్టేస్తున్నాను. ఎవరైనా షార్ట్లలో కాదు, మేము లాంగ్ వీడియోస్ చూస్తాము, నాకు లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఐడియాస్ మోడల్ కోసము ఇలా ప్లాన్ చేసుకోవాలా, ఇంతకన్నా తక్కువ వెయిట్లో ఉండాలంటే ఎలా చేయాలా, ఇది గట్టి శాత లైట్ వెయిటా లేదంటే బోల్ ఉండేటువంటిదా, ఇది ప్యూర్ గోల్డా, 916 లేదంటే యాంటికా, నగిషి వర్కా, ఏంటి అన్ని డీటెయిల్స్ అంతా మీతో షేర్ చేస్తే మనం చాలా రకాల సేవింగ్స్ ప్లాన్స్, మనీ సేవింగ్స్, గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ చేసుకోవడం కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఇష్టం ఉంటుంది. సో మీకు నచ్చింది ఏదో ఒక ఐడియా ఉంటే నచ్చిన ఫోటోని స్నాప్ తీసి పెట్టుకున్నారంటే మనం ఆర్డర్ ఇచ్చి మనం ఏ షోరూంలో అయినా కొనుక్కోవడం కానీ చేయించుకోవడం కానీ చేసుకోవచ్చు అనమాట. అందుకోసమని షేర్ చేసినాను. మొత్తము ముహూర్తం సెట్ అండి ఇది. అంటే మామూలుగా మన రిసెప్షన్కి వాటికి స్టోన్ హెవీగా ఉండేవి వేస్తాం, ముహూర్తానికి ఆల్మోస్ట్ ఆల్ వైట్ కలరు కొంచెం గాడిగా ఉండేటువంటి శారీస్ కడతాం కాబట్టి వాటికి కాంబినేషన్గా ప్యూర్ గోల్డ్ బాగుంటుందని ప్లాన్ చేశారు. ఇది అరౌండ్ 6 గ్రామ్స్ నుంచి 10 గ్రామ్స్ మధ్యలో వస్తుందండి. ఓన్లీ బీడ్స్ జ్యువెలరీ వచ్చేసి కింద హ్యాంగింగ్ వైట్ స్టోన్స్ పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి. మోస్ట్ ప్రాబబ్లీ డీప్గా కానీ చూపెడతాను చూడండి, ఏందో డైమండ్ సెట్ ఉన్నట్టుందనమాట. 916 అండి. నేను ఒక సెట్ చూపెడతానన్నాను కదా, మామూలుగా లక్ష్మీదేవి గోపురంలో ఉండేదని, ఇది అవుట్ సైడ్ ఉండేట్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించారు. ప్యూర్ గోల్డ్, ఒక్క స్టోన్ గోల్డ్ లేదండి, కావలిస్తే చూడండి. సో మనకి ఏదైనా మోడల్ నచ్చితే స్టోన్ వేస్ట్ కాకూడదండి. ఈ మోడల్ వాళ్ళు చేయించింది అనమాట, ఇంతకుముందు చూపించింది ఈ మోడల్. మనం అలా ప్లాన్ చేసుకొని చేయించుకోవచ్చు. లైట్ వెయిట్లో లక్ష్మీ హారాలు కావాలనుకున్నారు కదా, ఇంతకుముందు హెవీ వెయిట్ చూపించాను కదా, ఇది చాలా తక్కువ వెయిట్ 23.5 గ్రామ్స్ అండి. కంప్లీట్ లాంగ్ హారం వచ్చేస్తుంది. ఎవరికైనా ఇలా ప్లాన్ చేసుకోవాలంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. వితౌట్ చైన్ అనమాట, థ్రెడ్ వేసుకోవచ్చు, లేదంటే థ్రెడ్ చైన్ కావాలంటే ఒక 3 గ్రామ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మల్లి మొగ్గల హారం, ఇది వచ్చి 34 గ్రామ్స్ అండి. కాకపోతే స్టోన్ పర్వాలేదు అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట. స్టోన్ వద్దు అనుకునే వాళ్ళు ఇంకా ఆర్డర్ చేయించుకోవచ్చు. ఇదైతే కంప్లీట్గా లక్ష్మీదేవులు మల్లి మొగ్గలు కాంబినేషన్ ఉన్నటువంటి చాలా లైట్ వెయిట్ అండి. అంటే 23.5 గ్రాములోనే లాంగ్ హార్మ్ అయితే వచ్చేసింది. లైట్ వెయిట్లో హెవీ లుక్ ఉండేటువంటి జ్యువెలరీ కావాలా అనేసి నాలాంటి వాళ్ళు ఎవరైనా ప్లాన్ చేస్తే మాత్రం ఇట్లాంటి కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. మీకు కావాలంటే స్నాప్ తీసి పెట్టుకోండి. నేను కొంచెం ఇన్డెప్త్గా కూడా చూపెట్టున్నాను, దీన్ని ఓపెన్ చేసి డెప్త్గా ఎలా ఉంటుంది, దీని ఫినిషింగ్ ఎలా ఉంటుంది అన్నది చూపెట్టాను. చేత్తో కూడా టచ్ చేసి క్లియర్గా చూపెట్టానండి. అంటే కొంతమేరకు వచ్చి మామిడి పిందులు వచ్చాయి, కొంతమేరకు వచ్చి లక్ష్మీదేవులు, హాఫ్ లక్ష్మీదేవులు అంటారు కదా అలా వచ్చింది, కొంతమేరకు వచ్చి ఫుల్ లక్ష్మీదేవులు అలా వచ్చింది. లాంగ్ హార్మన్ అండి, ఇదే 16 సైజ్ అట్లా చెప్తా ఉంటారు కదా, అలాగ లాంగ్ లెంత్ చాలా బాగుంది. మనం దీన్ని నెక్ లాకెట్ ఏది వేసుకున్నా లేదా లక్ష్మీ హారం రిలేటెడ్ తీసుకున్నా, కొంచెం హెవీగా ఉన్న లైట్ అయినా లేదా ప్యూర్ గోల్డ్ అయినా వేరే నెక్లెస్ ఏదైనా తీసుకున్నా లాంగ్ చైన్కి ఇది ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ అంటాను నేను, ఎప్పుడు కొన్నా ఇది ట్రెండింగ్లోనే ఉంటుందన్నమాట. మరి లైట్ వెయిట్తో ఇలాంటి లుక్తో వచ్చింది అంటే ఖచ్చితంగా కొనేసుకోండి. ఎందుకంటే నా దగ్గర లైట్ వెయిట్ నగలు కానీ చాలా ఉన్నాయి, నేను నా ఓల్డెన్ వీడియోస్లో షేర్ చేస్తున్నాను చూడండి. ఇంకా హెవీ వెయిట్ బ్రైడల్ సెట్ అన్నాను కదా, ఈ 3 అనమాట. పెద్దది వచ్చి 10 సవర్లు అంటే 78.8 గ్రాములు, మీడియం హారం వచ్చి 6 సవర్లు, నెక్ది వచ్చి 4 సవర్లు అండి. కంప్లీట్గా 3 సెట్లే వచ్చేసి
10, 16, 20 సవర్లు అడిగి వచ్చేసాయి అనమాట. నెక్స్ట్ కమ్మల సెట్ ఒక 3 సవర్లు ఏదో వచ్చింది. గాజులు రిమైనింగ్ 4.5, 5 సవర్లలో వచ్చింది. ఇది చూస్తే హెవీగా అనిపిస్తుంది కదండి. ఆల్మోస్ట్ అది చాలా తక్కువ అండి. 15 to 15 అంటే నెట్ వెయిట్ 15 గ్రామ్సే పడ్డది అనమాట. ప్యూర్ గోల్డ్ వెయిట్ వచ్చి స్టోన్స్ అవంతా తీసేసి ఇవి కానీ 18 గ్రామ్స్ 24 గ్రామ్స్ ఏమో పడ్డదండి. ఎందుకంటే పైన హెవీ ఇది వచ్చిందనమాట. స్టోన్ వెయిట్ అయితే తీసేస్తున్నారు. స్టోన్ వెయిట్ లెస్ చేసి మనము నెట్ గోల్డ్ లెక్క చేసామంటే గోల్డ్ అయితే చాలా తక్కువ ఉందండి. మనకి కొంచెం డిఫరెంట్గా ఉండాలా, నెక్కుకు చాలా బాగా అనిపించాలా, హెవీ లుక్ ఉండాలా అనుకునే వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోండి. ఇది కానీ చాలా చాలా లైట్ వెయిట్ అండి. 15 గ్రామ్స్లో అలా ఉంది. నేను ఈవెన్ బిల్లు కానీ చూపెడతాను చూడండి. ఎక్కడో దగ్గర చూపెట్టేదే ఉన్నాను. చాలా తక్కువ అదో చూడండి, ఇప్పుడు చూపెడుతున్నాను. 15 గ్రామ్స్ అండి. 15.32 పడ్డది నెట్ వెయిట్ ఇదనమాట. 15 గ్రామ్స్లో ఇంత హెవీ సెట్ రావడం నిజంగా వండర్ అనిపిస్తుంది నాకైతే. కంప్లీట్గా అది ఎలా అంటే కింద అయితే స్టోన్ వచ్చిందండి. చిన్న చిన్న స్టోన్స్ మిక్స్ చేసి అలా ఉందన్నమాట. ఇవంతా కూడా లైట్ వెయిట్ జ్యువెలరీనేనండి. మనము చెక్ చేసి కొనుక్కోవాలన్నప్పుడు మనకైతే వచ్చినట్టువి. ఇది మామిడి పిందెల హారం అండి, నెక్కుది. లక్ష్మీదేవిది నేను వేసుకొని చూపెట్టాను కదా, ఇది కూడా 15 గ్రామ్సేనండి. హెవీ అయితే ఏం కాదు. ఇవంతా 16 to 24 గ్రామ్స్ మధ్యలోనే ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క వెయిట్లో ఉంది. దానికి స్టోన్ తీసేస్తూ ఉన్నారు. స్టోను నెక్స్ట్ పూసలు, హ్యాంగింగ్స్ ఇవంతా కంప్లీట్గా అందులోనే వచ్చేస్తుంది అనమాట. ఇంతంత వెయిట్ ఉంది, ఇది ఇంతంత, ఇది ఇంతంత అనేసినండి. సో దాన్ని బట్టించి మనం ప్రైస్ వేరియేషన్, దీంట్లో తరుగు, కూలి అంతా యాడ్ చేసుకొని అరౌండ్ తరుగు కూడా 8 to 12% ఆ మధ్యలోనే ఇస్తున్నారండి. నేను కొనే షోరూంలో అయితే మేమైతే కొంచెం బార్గెనింగ్ కూడా ఉందన్నమాట. నచ్చితే ప్లీజ్ విజిట్ చేయండి. లోకల్ వాళ్ళు కనుక అయితే మీకు మోడల్ నచ్చింది పర్చేస్ చేసుకోవాలా అంటే మాత్రం స్నాప్ తీసుకొని మీరు ఆర్డర్ ఇచ్చుకొని అయితే చేసుకోవచ్చు. ఇంత లైట్ వెయిట్లో హెవీ లుక్తో ఉండేటువంటి జ్యువెలరీస్ ఏ పండగకి కానీ ఏ ఫంక్షన్కి కానీ మనము హ్యాపీగా వేసుకుని వెళ్ళొచ్చండి. మనకి ఒక్కసారిగా ఆ నగల షాప్లో అలా చూసే లోపల కొంతసేపు మైండ్ బ్లాక్ అయిందంటే నమ్మండి. ఏదంటే ఇంత లైట్ వెయిట్లో ఇంత హెవీ లుక్తో ఇన్ని జ్యువెలరీస్ ఉన్నాయా, ఫస్ట్ అది అనమాట డౌట్. చూడండి చాలా చాలా బాగా అనిపించాయి అనమాట. లక్ష్మీదేవిలా, లేదంటే ప్లెయిన్ హారలా, లేదంటే లక్ష్మీదేవి రిలేటెడ్ ఉండేటివా, లేదంటే డిఫరెంట్గా ఫ్యాన్సీగా ఉండేటివా, ఆంటికా నగిషినా, ఏది సెలెక్ట్ చేసుకోవాలా, ఏది తీసుకోవాలా, ఏది వద్దు, అస్సలు భర్జన పడతా ఫైనల్గా ఒక్కటైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో అది ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్రోగ్రాము కొంచెం మోటివేషన్ గాను, కొంచెం ఇన్స్పైరింగ్ గాను, కొంచెం షాపింగ్ ఐడియా ఉండే వాళ్ళకి, లేదా కొనుక్కోవాలి మోడల్స్ తెలియదు అనే వాళ్ళకి ఏదైనా మోడల్స్ కావాలన్నా కూడా కామెంట్లో తెలియజేయండి, షేర్ చేస్తాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలోస్ మై ఛానల్. ఓకే అండి, బాయ్, సీ యూ.